హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇలా రాంపల్లికి వచ్చినాం. రాంపల్లిలో చాలా ప్రాపర్టీస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామండి. దాంట్లోనే భాగంగా ఈ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ చేసింది ఎవరో కాదండి, సారే అన్నమాట. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్, ఈ ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది సార్? 144 యార్డ్స్. 144 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్స్ ఏంటి సార్? 26/50. 26/50. సార్, ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్ అన్నమాట. చుట్టూ మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినారు. చుట్టూ కన్స్ట్రక్షన్, ఆల్సో చుట్టూ కాంపౌండ్ హాల్ కూడా ఉంది. మెయిన్ రోడ్ కానుకున్న వెంచర్. ఓకే, ఈ వెంచర్ ఏం పేరు సార్? ఎన్ఎస్ఆర్ లోటస్. ఎన్ఎస్ఆర్ లోటస్ అండి. మెయిన్ రోడ్ మీద ఉందండి. మెయిన్ రోడ్ పక్కకే ఉందన్నమాట. ఇక్కడ అందరూ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారన్నమాట. 1-2 ప్రాపర్టీస్ దీంట్లో సేల్కి ఉన్నవి. ఆ ప్రాపర్టీస్ కూడా మేము ఇంటర్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఒకసారి వెల్యువేషన్ చూడండి. వెల్యువేషన్ అయితే లేటెస్ట్గా తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి. మనకేంటంటే ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ వచ్చి మనకు గార్డెన్ ఏరియా కూడా ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ చుట్టూ మనకి ఏంటంటే రైలింగ్ కూడా ఇవ్వడం, స్టీల్తో రైలింగ్ కూడా ఇచ్చినారు. మంచిగా మనకు ర్యాంప్ కూడా చూస్తే గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. ర్యాంప్ గ్రానైట్తో తీసుకున్నారు. గేట్ కూడా చూడండి, గేట్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9 ఫీట్. 9 ఫీట్ గేట్. 9 ఫీట్ గేట్ అండి. మంచి కార్ కూడా లోపల పార్క్ చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా మనం అన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, అంత గ్రానైట్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ మనకి ఏంటంటే సింహద్వారం అండి. చూస్తున్నాం కదా, ఇది సింహద్వారం అన్నమాట. సార్, ఇది ఏం ఫేసింగ్? ఇది వెస్ట్ ఫేస్. వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, మన హాల్లోనే మనకు పార్కింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా. ప్లస్ మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా తీసుకున్నారు. 3.5 ఫీట్ స్టెప్స్ కూడా తీసుకున్నారు. కంప్లీట్ గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. చిన్న గల్లీ కూడా తీసుకున్నారు. వెంటిలేషన్ 2.5 ఫీట్ గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకి ఏంటంటే సంపు ప్లస్ బోర్ కూడా ఉందండి. వాస్తు ప్రకారం 100% వాస్తు ప్రకారం ఉంది. ప్లస్ మనకి ఇది ఏవైతే డోర్స్ తీసుకున్నారో సింహద్వారము, ఇది ఇండియన్ టేకా సార్? ఇండియన్ టేకట్ అండి. చాలా బాగా తీసుకున్నారు నీట్గా. పక్కకు మనకి ఏంటంటే కంప్లీట్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. టైల్స్ మధ్యలో మన గోల్డ్ స్ట్రిప్స్ కూడా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే మొత్తం టైల్స్ ఉన్నాయండి. కింద చూసుకున్నట్టయితే కంప్లీట్ టైల్స్, వైట్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. టైల్స్ అయితే ఈక్వల్ టు మార్బుల్ లాగా ఉన్నాయండి. చాలా మంచిగా తీసుకున్నారు. మనకి ఎంటర్ కాగానే ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. చూస్తున్నారు కదా, టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. టీవీ యూనిట్స్లో కంప్లీట్ టైల్స్ తీసుకున్నారండి. చాలా బాగా తీసుకున్నారు. ప్లస్ దానికి లైటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ దీని మీద ఏంటంటే ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ కింద మనకి ఏంటంటే వుడ్ వర్క్ కూడా చేసి పెట్టినారన్నమాట. మనం వుడ్ వర్క్ కూడా చేయించుకోకుండా ఆ ప్రాబ్లం లేదు. వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా నీట్గా చేయడం జరిగింది. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. లేటెస్ట్గా అయితే ఫాల్ సీలింగ్ తీసుకోవడం జరిగింది. ఒకటి విండో చూస్తున్నాం కదా, మనకు హాల్లో 4x4 విండో, వుడెన్ విండో అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే ఇటు నుంచి మనము ముందుకెళ్తే ఫస్ట్ డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది డైనింగ్ హాల్ అన్నమాట. రైట్ సైడ్ ఓపెన్ కిచెన్ ఉంది. ఎల్ షేప్లో ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, ఇది 100% వాస్తు అండి. వాస్తు కట్టడం జరిగింది. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ డైనింగ్ హాల్లా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనకు వాష్ బేసిన్ అయితే వస్తుందట అండి. ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 3.5 ఫీట్ గల్లీ. ఓకే, మన కిచెన్ నుంచి బయటకు వెళ్ళడానికి 3.5 ఫీట్ గల్లీ కూడా ఉన్నారు. బయటకు వస్తే నార్త్ ఈస్ట్ సరే, ఇది ఈస్ట్, ఇది నార్త్. ఓకే, ఇది ఈస్ట్ ఈస్ నార్త్. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. మనం ఇక్కడ ఏమన్నా వాష్ చేసుకోవడానికి ఇచ్చినారు. అక్కడ సంపూర్ణ బోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, కిచెన్లో ఈ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ప్లస్ మనకు డైనింగ్ హాల్ నుంచి ఇంకొక ప్రొవిజన్ కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఇంకోటి కూడా తీసుకోవడం జరిగింది. నార్త్ సైడ్ వచ్చేసి ఇది చూస్తున్నాం కదా, ఇది సంప్ అన్నమాట. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసినారండి. కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనకు డైనింగ్లోనే ఒకటి పూజా గది కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, పూజా గది కూడా మంచిగా టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక విండో కూడా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారు. చాలా బాగా వాస్తు ప్రకారం అయితే వీళ్ళు కట్టడం జరిగింది. మన హాల్లోకి మళ్ళీ వచ్చినట్టయితే లెఫ్ట్ రైట్ 2 అయితే బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఒకసారి చూడండి, మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. మంచిగా పైన ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా చాలా షెల్ఫ్స్, మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ 4x4 విండో కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా,
ప్లస్ అటాచింగ్ బాత్రూమ్. ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చడం జరిగిందండి. ఇక్కడ మంచిగా టైల్స్ ఎవ్రీథింగ్ బాగున్నాయండి. ప్రాపర్టీ అయితే ఇది రాంపల్లిలో అయితే ఉండడం జరిగింది. ఇది కామన్ బాత్రూమ్ అండి, చూస్తున్నాం కదా కామన్ బాత్రూమ్. ఇది ఇండియన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా తీసుకున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. లో రూఫ్ కూడా ఉందండి దీంట్లో, మనం సామాన్లు వేసుకోవడానికి లో రూఫ్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ పైన ఏంటంటే మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉంది పిల్లలకు. ఈ ప్రాపర్టీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసినారండి, లేటెస్ట్గా ఉంది. G+1 పర్మిషన్. G+1 పర్మిషన్ ఉందా సార్? ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? నాగరం మున్సిపాలిటీ కిందకి వస్తుంది. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది? లేదండి, వాటర్ ఒకటి లేదు. అంటే మంచినీళ్ళు లేవు కానీ మనకు బోర్ అవుతుంది. బోర్ ఉంది. ఎన్ని ఫీట్స్ వేసిందా సార్? 3.5 feet. 350 ఫీట్లు. చూస్తున్నారా ఈ ఏరియాలో 350 ఫీట్లు అయితే బోర్ వేయడం జరిగింది. ఫుల్ వాటర్ అండి, వాటర్ ప్రాబ్లం లేదు. మున్సిపాలిటీ కిందికి వస్తుంది. సార్ ఇది లోన్ ఎట్లా సార్? లోన్ 80% వస్తుంది. 80% వస్తుంది. మీరు ఇప్పిస్తారా సార్? ఆల్ బ్యాంక్స్ వస్తాయి. అంతేనా? చూస్తున్నారు కదా, మీరు సార్ని కన్సల్ట్ అయితే సారే ఓనర్ అన్నమాట. ఈ సార్ నెంబరే వీడియో మీద డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్ సార్నే కన్సల్ట్ కాండి. ఇది నియర్ బై ఏంటంటే మనకి ఈసీఎల్కి దగ్గరలో ఉంది, కీసరకు దగ్గరనే ఉంది, గట్కేసర్ దగ్గర ఉంది. రాంపల్లి అంటే ఈ మూడింటికి అన్నిటికి మధ్య పాయింట్ అన్నమాట. ఇప్పుడు మంచి డెవలపింగ్ ఏరియా ఉంది. సార్ ఇది ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత పోతుంది? 35,000 పోతుంది పర్ స్క్వేర్ యార్డ్. ఓకే సార్, ఇప్పుడు మన ప్రాపర్టీ ఎంత అనుకుంటున్నాం మనం? 75 lakhs. నెగోషియబుల్ ఉంటుందా సార్? ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఈ ఏరియాలో 35,000 పర్ యార్డ్ పోతుందంట. ఇది 144 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ బిల్డప్ ఏరియా ఎంత సార్ దీన్ని? 1250 SFT అండి బిల్డప్ ఏరియా. పైన G+1కు పర్మిషన్ కూడా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీనికి నియర్ బై చాలా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ కాలేజ్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ మెయిన్ రోడ్ ఉంది, కిలోమీటర్ దూరం. అంతే. మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంది. చూస్తున్నా కదా, ఇన్ని మంచి మంచి ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ప్రాపర్టీ కూడా జస్ట్ 75 lakhs అంటే చాలా రీజనబుల్ అండి. దాంట్లో ఇంకా నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. 80% లోన్ అని కూడా చెప్తున్నారు. సో మీరు సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. మీరు వీడియోల కంటే డైరెక్ట్ ప్రాపర్టీ విజిట్ చేసి ఇంకా బాగా నచ్చుతుందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా బాగా మేము ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. మీకు ఏరియాలో ప్రాపర్టీ కావాలనో కామెంట్ సెక్షన్లో మీరు జస్ట్ కామెంట్ చేయండి. ఆ ఏరియాకి వచ్చి కూడా మేము చూస్ చేస్తాము. మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.